తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైసీపీ అధినేత జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేపట్టాయి. హెలిప్యాడ్ స్వాగత ఏర్పాట్లు మాజీ మంత్రి వనిత, జిల్లా వైసీపీ అధ్యక్షులు వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే రాజా పరిశీలించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. రైతు సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జగన్ పర్యటన విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పొగాకు రైతులకు సంబంధించిన సమస్య మీద స్పందిస్తూ దేవరపల్లి టొబాకో బోర్డుకి రాబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని అనగానే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కూటమి పార్టీల నాయకులకి వెంటనే ప్యాంట్లు తడిసిపోయి ఇది పడేటటువంటి పరిస్థితి. ఇవాళ ఇక్కడ గోపాలపురం నియోజకవర్గంలో కూడా ఈవేళ పత్రికా సమావేశం ఏర్పాటు చేసినటువంటి స్థానిక శాసనసభ్యుల తాలూకా పత్రికా సమావేశాన్ని కూడా చూస్తే పైకేమో పాపం ఇలా గంభీరంగా మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు, కింద చూస్తే పాపం ప్యాంట్లు తడిసిపోయి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దయచేసి మీకు చేతనైతే కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఉత్తిన పనికి మాలినటువంటి కబుర్లు, చేతగాని కబుర్లు చెప్పమాకండి. ఆగస్టు 5వ తేదీ గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలానికి టొబాకో బోర్డు దగ్గరికి మా జగనన్న వస్తున్నాడు. ఎందుకు అంటే కొద్ది రోజులుగా అంటే ఈ సీజన్లో పొగాకు రైతులు పండించిన పంటకి సరైన ధర లేక, పండించిన పంటని దాచుకోలేక, ఇంట్లో పెట్టుకోలేక, బయట పాడేయలేక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క రైతుకి కూడా అండగా ఉండాలి, భరోసా ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో వస్తుంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు అలానే పక్క నియోజకవర్గాల నుండి కూడా 2 శాసనసభ్యులను తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారని తెలిసిందండి మాకు. అయితే ఆయన మాట్లాడిన మాటలు నిజంగా చూస్తే మరి రేపు జగనన్న వస్తున్నాడని చెప్పి భయంతో ప్రెస్ మీట్ పెట్టారా అనేది అర్థం కాలేదు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో ఉన్నటువంటి పొగాకు బోర్డుని సందర్శిస్తున్నారు. ఆయన సందర్శిస్తే నేచురల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనసంద్రం అయిపోతుంది. ఈ మధ్య తెలుగుదేశం లేకపోతే కూటమి నాయకులు మొన్న శ్రీకాకుళంలో చూశారు, మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చూశారు. వారిలో ఒక భయం కనపడతా ఉంది. ఇక్కడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని వార్త తెలిసిన తర్వాత గ్రామాన ఒక కోలాహలం వచ్చింది. మాకు ఒక భరోసా లభిస్తుంది అనేటువంటి నమ్మకం వచ్చింది రైతుల్లో.